ఎక్కడ వరకు అయింది సార్ మీ క్లాస్? డేటా సైన్స్, పైథాన్. ధనురెడ్డి ఎక్కడ వరకు అయిందండి మీకు క్లాస్? లిస్ట్ మెథడ్స్ వర్క్ అయిపోయింది సార్. లిస్ట్ మెథడ్స్ మెథడ్స్ అయిపోయినాయా? మెథడ్స్ అయిపోలేదు సార్. ఓకే, చూడండి. నెక్స్ట్ ఏంటండి? లిస్ట్ మెథడ్స్. ఓకేనా. ఎంటీ లిస్ట్ ఎలా తీసుకుంటామండి? ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తాం ధనురెడ్డి? స్లాష్ బిట్ క్రియేట్ చేస్తాం సార్. క్లాస్ ఎలా ఉందండి? స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ ఎల్స్ లిస్ట్ ఆఫ్ కానీ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ యూజ్ చేసి ఒక ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. డేటా ఎలా తీసుకుంటుందండి? లిస్ట్ లో డేటా ఎలా తీసుకుంటుంది? మ్యూటబుల్ అంటే ఏంటండి? మ్యూటబుల్ రాసినారా? మ్యూటబుల్ అంటే ఏంటో, మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటే రాసినారా నోట్స్ లో? మ్యూటబుల్ అంటే ఏం రాసినారు? HTML జరుగుతుంది. మ్యూటబుల్ అంటే నోట్స్ లో రాస్తున్నారా? Value of elements of a list can be added in the same object. నేను చెప్తాను, ఇంకోటి రాసుకున్నాండి. మ్యూటబుల్ అంటే ఏంటో మీకు కొంచెం ఇది ఇబ్బందిగా ఉంటుంది, సింపుల్ గా చెప్తాను, రాసుకోండి. మ్యూటబుల్ అని రాసుకోండి. సైడ్ హెడింగ్ రాసినారా? మ్యూటబుల్, the data which we can modify, రాసినారా సార్? Modify the data which we can modify within the same object. అర్థమవుతుందా? ఆల్రెడీ ఇది ఇక్కడ మనం డిస్కస్ చేసినాం చూడండి. స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్క్రీన్ షేర్ చేయలేదు కదండి? షేర్ అవుతుంది సార్. అవుతుందా? అవుతలేదు సార్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఇక్కడ మీకు చెప్పాను చూడండి. మ్యూటబుల్ తర్వాత డేటా తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు సమ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నాను. దానిలో చేంజ్ చేసినప్పుడు సేమ్ యొక్క ఐడి ఎంత చూసారా? విత్ ఇన్ ది సేమ్ ఆబ్జెక్ట్. మనం ఏ అనే ఒక ఆబ్జెక్ట్ లో డేటా చేంజ్ చేసినామంటే అది ఆబ్జెక్ట్ ఐడి డేటా మాత్రమే చేంజ్ అవుతుంది, దాంట్లో ఉన్న లొకేషన్ ఏమీ చేంజ్ అవ్వలేదు. అర్థమవుతుందా? సేమ్ లొకేషన్ చూసినారా? అది విత్ ఇన్ ది సేమ్ ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వటం అంటే. ఓకేనా? తర్వాత ఇమ్యూటబుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ లిస్ట్ రాసుకోండి. ఇంకోటి ఎగ్జాంపుల్ లిస్ట్ రాసుకోండి. నెక్స్ట్ ఇమ్యూటబుల్ రాసుకోండి. ఇమ్యూటబుల్ అంటే ఏంటండి? ద డేటా విచ్ వి కెనాట్ మోడిఫై అంటే చేంజ్ అవ్వదని అర్థం. చేంజ్ అవుతుంది అవదని. ఓకేనండి? ఆల్టర్డ్ అన్నా సేమ్ చేంజ్ అవుతుందా లేదా అని చెప్పేసి, మోడిఫై అన్నా సరే చేంజ్ అవుతుందా లేదని మాత్రం. ఓకేనా? the data which we cannot modify within the same object. within the same object అనేది మాత్రం మనకు ఇంపార్టెంట్. డేటా మోడిఫై అవుతుంది అవదని ఎవరైనా చెప్తారండి. విత్ ఇన్ ది సేమ్ ఆబ్జెక్ట్ అవుతుంది అని చెప్పిన వాళ్ళకే ఆ స్టేట్మెంట్, మనం ఏదైతే మ్యూటబుల్ అనే దానికి డెఫినేషన్ చెప్తున్నామో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా? మనం చెప్పేటప్పుడు ద డేటా విచ్ వీ కెన్ మోడిఫై విత్ ఇన్ ది సేమ్ ఆబ్జెక్ట్, ఏదైతే మనకు డేటాలో చేంజ్ అవుతుందో సేమ్ ఆబ్జెక్ట్ లో, దాన్నే మ్యూటబుల్ అంటారు. రెండు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సపరేట్ గా డేటా చేంజ్ అవుతుంది అంటే అది మనకి
మ్యూటబుల్ అవ్వదు. ఓకేనా? సేమ్ ఆబ్జెక్ట్ లో ఐడి అనేది రెండు మనం డేటా చేంజ్ చేయకముందు చేంజ్ చేసిన తర్వాత రెండింటి యొక్క ఐడి సేమ్ ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా సార్? Yes, sir. నెక్స్ట్ ఇండెక్సింగ్ అంటే ఏంటండి? ఇండెక్సింగ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇండెక్సింగ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇండెక్సింగ్ Indexing చెప్పలేము. ఇండెక్సింగ్ చెప్పలేదా? ఇదేమంటారు సార్? ఇండెక్సింగ్ మీరు స్ట్రింగ్ లో చూసినారు, లిస్ట్ లో చూసినారు. ఓకే, వీడియోస్ చూసినావా? నువ్వు వీడియోస్ చూసినావా? వీడియోస్ షేర్ చేసినావా? లేదు సార్, ఈరోజు చూస్తాను. నిన్న క్లాస్ ఖాళీగానే ఉంది, నిన్న లేదు కదా క్లాస్. చూసే పని కదా, కంప్లీట్ చేసే పని కదా పెండింగ్. నేను కొంచెం హాస్పిటల్కి వెళ్ళింది సార్. ఈ రోజు కంప్లీట్ చేయి, ఎందుకంటే రేపు మళ్ళీ నేను బ్యాకప్ క్లాస్ తీసుకుంటాను, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకేనా? నేను మీకు అప్డేట్ ఇస్తాను ఏ టైం లాగిన్ అవ్వాలో, మీకు ఏమేమి టాపిక్స్ కవర్ అవ్వాలో ఒకసారి చెప్పండి. ఓకేనా? ఓకే సార్. నేను రేపు క్లాస్ తీసుకొని క్లాస్ లో కవర్ చేస్తాను. ఓకే ఓకే డాక్టర్. యా, నెక్స్ట్ ఏంటండి? లిస్ట్ మెథడ్స్. చూడండి, లిస్ట్ మెథడ్స్ అంటే ఏమేమి ఉంటాయండి? మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. అవి లిస్ట్ అదే మనం తీసుకున్నది మ్యూటబుల్ అని చెప్పుకున్నాం. మ్యూటబుల్ అని చెప్పుకున్నాం. అలాంటి మ్యూటబుల్ అనే దానికి డేటాకి మనం ఒక్కొక్క మెథడ్ యూజ్ చేస్తున్నప్పుడు అది మన డేటాలో చేంజ్ అవుతున్నాయా లేవా, ఆ చేంజెస్ అనేవి మనకి డేటాలోనే చేంజ్ అవుతున్నాయా లేదా, అదే దీనివల్ల మనకి డేటాలో ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మాత్రం మనం చూసుకుంటాం అనమాట. ఏంటంటే మనం లిస్ట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నాం. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాము, డేటా చేంజెస్ అనేవి మనకి ఎక్కువగా లిస్ట్ లోనే జరుగుతుంది. సో అలాంటిది ఈ లిస్ట్ మెథడ్స్ అనేవి మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనా? ఫర్దర్ గా మనం చేసేవన్నీ ఎక్కువ మనం లిస్ట్ మెథడ్స్ ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఏదో ఒక మెథడ్ మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేస్తామో ఈ దీంట్లో డిస్కస్ చేసే ఏదో ఒక మెథడ్ మనకు కంపల్సరీగా అక్కడ యూజ్ అవుతుంది అనమాట, రియల్ టైం ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు. ఓకేనా? ఇన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి, ప్రతి మెథడ్ ఏ మెథడ్ ఎక్కడ యూజ్ అవుతుందో మనం చెప్పలేము. ఇక్కడ మనం లిస్ట్ మెథడ్స్ అని వన్ ఆన్ వన్ చెప్పుకుంటున్నప్పుడు మీకు సింపుల్ గానే ఉంటుంది. బట్ ఒకసారి మనం కోడింగ్కి వెళ్ళినాక కోడ్ లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి మనకి డిఫరెంట్ గా ఉంటది అనమాట. పర్టికులర్ గా ఈ మెథడే యూజ్ చేయాలి, ఎలానే యూజ్ చేస్తామని ఏముండదు. ఓకేనా? సో కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, క్లాస్ కూడా జాగ్రత్తగా ఏనండి. చూడండి, ఇక్కడ లిస్ట్ అపెండ్ అన్నాను. అపెండ్ అంటే ఏమవుతుంది మేడం చెప్పాలి? అపెండ్ అంటే చూడండి ఒకసారి, అపెండ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. ఏమవుతుందండి? యాడ్ అవుతాయి అనమాట ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. లిస్ట్ లోపల మనకి వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి. ఎలా యాడ్ అవుతాయి చూడండి, ఇట్ విల్ యాడ్ ఐటమ్ ఎట్ ది ఎండ్. ఏమంటున్నారండి? ఐటమ్ అనేవి ఎండ్ లో యాడ్ అవుతాయి అనమాట. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ 10, 20, 30, 40 తీసుకున్నాను లిస్ట్ లో. అపెండ్ 50 అన్నాను. ఇప్పుడు 50 ఎక్కడ యాడ్ అవుతుంది సార్? 50 ఎక్కడ యాడ్ అవుతుంది? లాస్ట్ లో యాడ్ అవుతుంది. చూడండి చూడండి 10, 20, 30, 40 తీసుకున్నాను. 50 ఎక్కడ యాడ్ అయిందండి? ఎండ్ లో యాడ్ అయింది. చూడండి, అపెండ్ ఈజ్ యూజ్ టు యాడ్ ది ఎలిమెంట్స్. ఏమండి? ఎలిమెంట్స్ ని యాడ్ చేయని కోసం అపెండ్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది? ఇది ఎట్ ది ఎండ్ లో యాడ్ అవుతుంది. ఓకేనా? మీరు గొడవ చేస్తున్నారా? నెక్స్ట్ చూడండి, లిస్ట్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 తీసుకున్నాను. మళ్ళీ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ 6, 7 అన్నాను. ఎక్కడ అపెండ్ అవుతాయండి వాల్యూస్? ఎక్కడ అపెండ్ అవుతాయి? ఎండ్ లో సార్. ఎండ్ లో యాడ్ అవుతాయి. ఎలా యాడ్ అవుతాయండి? ఇక్కడ 50 ఒకటి తీసుకున్నారు, లాస్ట్ లో లిస్ట్ లోనే యాడ్ అయింది. ఇప్పుడు మరి ఇక్కడ ఒక సపరేట్ లిస్ట్ ఉందిగా. చూడండి, ఇక్కడ ఒక సపరేట్ లిస్ట్ ఉంది, ఇది ఒక సపరేట్ లిస్ట్ ఉంది. మరి ఎలా వస్తుంది డేటా? ఎలా వస్తుంది అంటారా? అవుట్పుట్ లో ఒకే లిస్ట్ లో వస్తుంది అంటారా? సేమ్ డిఫరెంట్ లిస్ట్ లో వస్తాయి అంటారా? ఒకే లిస్ట్ లో. ఒకే లిస్ట్ లో వస్తాయమ్మా. నెక్స్ట్ ధనురెడ్డి. సార్ ఒకటే లిస్ట్ లో వస్తుంది సార్.
చూడండి ఒకసారి. ఒకటే లిస్ట్ లో వస్తుంది, కాకపోతే మనం ఏదైతే లిస్ట్ తీసుకున్నామో అది లోపల సపరేట్ గా ఎండ్ లో యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఏదైతే లిస్ట్ ఆఫ్ డేటా ఉందో ఆ లిస్ట్ ఆఫ్ డేటా యాడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి లిస్ట్ లోపల నార్మల్ గా యాడ్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ 6 7 5 6 తీసుకున్నాం కాబట్టి 6 7 తీసుకున్నాం కాబట్టి ఆ డేటా ఎలా తీసుకున్నామో అలానే యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? లిస్ట్ ఆఫ్ డేటా అనేది అర్థమవుతుందండి. Yes, sir. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటండి? ఎక్స్టెండ్. చూడండి అండి, ప్రతి మెథడ్ ఇంపార్టెంట్. వీటి మీద మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు సింపుల్ గా ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారంటే ఇవి హార్డ్ అయిపోతాయి. ఓకేనా? ప్రాక్టీస్ మాత్రం చేయకుండా ఉండమాక, నెగ్లెక్ట్ చేయకండి. చూడండి నెక్స్ట్ ఏంటండి? లిస్ట్ డాట్ ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అంటే ఏం చేస్తున్నాం చూడండి సార్. ఇట్ యాడ్స్. ఇది కూడా ఏమవుతుందండి? యాడ్ చేస్తుంది ఐటమ్ ఎట్ ది ఎండ్. ఏమండి? ఇది కూడా లిస్ట్ అపెండ్ ఎలా చేస్తుందో అలానే చేస్తుంది, యాడ్ చేస్తుంది. ఐటమ్ ని ఎండ్ లోనే యాడ్ చేస్తుంది. కాకపోతే ఎలా చేస్తుంది? ఇండివిజువల్ గా చేస్తుంది. ఎలా చేస్తుందండి? ఇండివిజువల్ గా చేస్తుంది. చూడండి, ఐటమ్ ని ఎలా యాడ్ చేస్తుంది? ఇండివిజువల్ గా యాడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఏదైతే డేటా తీసుకుంటామో అది డైరెక్ట్ గా యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇట్ యాడ్స్ ఇండివిజువల్లీ ఐటమ్ ఎట్ ది ఎండ్. ఏం చేస్తామండి? ఐటమ్ ని ఎండ్ లో ఇండివిజువల్ గా యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ డేటా ఉంటే ఆ డేటా ఎలా ఉంటే అలా యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదండి, ఇండివిజువల్ గా యాడ్ అవుతుంది. 8 9 ఉందంటే 8 సపరేట్ గా 9 సపరేట్ గా అవుతుంది. అలా అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుంది ఇప్పుడు మనకి. అవుట్పుట్ ఎలా వస్తుంది మేడం? ఇక్కడ ఎలా యాడ్ అవుతుందో అలానే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇండివిజువల్ గా అన్నారు. ఇండివిజువల్ గా అంటే ఎలా తీసుకుంటుంది? సపరేట్ గా తీసుకుంటుంది. ఓకేనా? Separate. ఆ, అది ఎలానో చెప్పండి. అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? అవుట్పుట్ ఏమొస్తుందండి? ఎగ్జిక్యూట్ చేయొద్దు, రన్ చేసి అవుట్పుట్ చెప్పొద్దు. సమ్ సిస్టమ్ సౌండ్స్ వస్తున్నాయి. ఎవరు ఎగ్జిక్యూట్ చేయొద్దు. మాన్యువల్ గా మీకు ఏదనిపిస్తే అది చెప్పండి. రన్ చేసి ఎగ్జిక్యూట్ వచ్చాయి అవుట్పుట్ అయింది వచ్చింది ఏదైతే అది చెప్పొద్దు. మీ సిస్టమ్ లో లాగిన్ చేసి చెప్పొద్దు. మీకు జస్ట్ అవుట్పుట్ One, ఏమొస్తుందో అది చెప్పండి. గెస్ చేయండి ఏదో వస్తుంది. మీరు ఏదో అవుట్పుట్ అనుకుంటారు కదా. 1 to 6 ఒక లిస్ట్ వస్తుంది, 8 9 ఒక లిస్ట్. ఇండివిజువల్ గా వస్తుంది అని చెప్పినాను. చూడు ఒకసారి, ఇండివిజువల్ గా ఎట్ ది ఎండ్ యాడ్ అవుతాయి అని చెప్పినాను. సపరేట్ లిస్ట్ ఎందుకు వస్తుంది సార్? అర్థమవుతుందా? ఇది ఒక లిస్ట్, ఇది ఒక లిస్ట్. రెండు లిస్టులు సింగిల్ లిస్ట్ లోనే వచ్చింది. ఇండివిజువల్ గా ఒకే లిస్ట్ లో వచ్చినాయి. ఎస్ సార్. సో ప్రతి వాల్యూ ఇండివిజువల్ వాల్యూస్. అర్థమవుతుందా? Yes. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి ఏమొస్తుంది అవుట్పుట్? చూడండి, సేమ్ 1 2 3 4 5 6 డేటా తీసుకున్నాను. ఇక్కడ Six. లిస్ట్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. చెప్పండి చెప్పండి సార్. చెప్పు ధనురెడ్డి. కీర్తి, సార్ చెప్పమ్మా ఏంటి డౌట్? డౌట్ ఏం లేదు. ఓకే 1 to చూడండి. 6 వరకు వచ్చి 1 వచ్చి తర్వాత 4 9 ఒక ఇండివిజువల్ గా వచ్చింది సార్. ఓకే, 24 ఒకటి వస్తుంది, మళ్ళీ 9 90 ఇండివిజువల్ గా వస్తుంది. ఇక్కడే పప్పులో కాలేసినారు. ఇక్కడ చూడండి, మెయిన్ లిస్ట్ లో మాత్రమే
ఇండివిజువల్ గా వస్తాయి, లోపల డేటా ఇండివిజువల్ గా రాదు. ఇప్పుడు ఈ మెయిన్ లిస్ట్ ఉందా, దీనికి మెయిన్ లిస్ట్ ఉందా, ఇవి రెండు నెస్టల్ లిస్ట్, ఇది నెస్టల్ లిస్ట్ సార్ నా, ఇది మనకు మెయిన్ లిస్ట్ అవుతుంది, ఇది మెయిన్ లిస్ట్ అవుతుంది. ఈ రెండు మెయిన్ లిస్టులు ఏమవుతాయి అంటే ఇండివిజువల్ గా వస్తాయి, లోపల డేటా అనేది లిస్ట్ లో డేటా లిస్ట్ లోనే వస్తుంది. చూడండి ఒకసారి, ఏదైతే మెయిన్ లిస్ట్ ఉందో అది ఇండివిజువల్ గా యాడ్ అయింది, లిస్ట్ ఆఫ్ డేటా అనే వచ్చింది. ఏంటంటే ఇవి నెస్టల్ లిస్ట్ లో ఉన్న డేటా, అర్థమవుతుందండి. మెయిన్ లిస్ట్ లో మాత్రమే మనకి ఇండివిజువల్ గా యాడ్ అవుతాయి, అర్థమవుతుందండి. ఓకే సార్. అర్థమైందా, మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. ధనురెడ్డి సార్ అర్థమైంది. అర్థమైందా, మళ్ళీ చెప్పమంటారా? అర్థమైంది. యా. నెక్స్ట్ చూడండి, ఇన్సర్ట్ అంటే ఏంటండి? ఇన్సర్ట్ అంటే ఏమిటి? మీకు తెలిసింది అన్ని జనరల్ వర్డ్స్ అనమాట. ఇన్సర్ట్ అంటే ఏం చేస్తామండి, ఒక మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం అంటారు, సిమ్ ఇన్సర్ట్ చేస్తున్నాం అంటారు. అంటే ఇన్సర్ట్ చేయడం అంటే ఏంటి, ఒక ప్లేస్ లో ఒక ఐటమ్ ని ఉంచడం అనమాట. ఎస్ సార్. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ 1, 2, 4 అని ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇండెక్స్ ఆఫ్ 2 లో, ఇండెక్స్ ఆఫ్ సెకండ్ పొజిషన్ లో నేను ఏం చేస్తున్నాను, 3 అని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇండెక్స్ ఆఫ్ 2 లో నేను 3 అని పెడుతున్నాను. ఓకేనా? చూడండి ఒకసారి, 1, 2 ఇండెక్స్ ఆఫ్ సెకండ్ పొజిషన్ లో నాకు 3 అనేది వచ్చింది. ఎస్ సార్ నో. నెక్స్ట్ ఏముంది, 4 ఉంది. ఎందుకంటే మనం పొజిషన్ లో వాల్యూ చేంజ్ చేస్తున్నాం అంతే, ఏ డేటాని రిమూవ్ చేయట్లే, ఇన్సర్ట్ చేస్తున్నాం అంతే. అర్థమవుతుందా? దీనికి అవుట్పుట్ చెప్పండి. అవుట్పుట్ చెప్పాలి సార్. అమ్మో ప్రిన్స్ అను, అమ్ము, ప్రిన్స్, నెక్స్ట్ మహి సార్. మహీనా. మరి ఇక్కడ 6th పొజిషన్ లో అడిగినారుగా, మనకు అప్ టు 2 ఉన్నాయి కదా, 6 ఇండెక్సింగ్ లేదు కదా మనకి, మరి ఎలా ఎర్రర్ రాదా? ఎర్రర్ వస్తుంది అనుకుంటా సార్. ఎర్రర్ వస్తుంది అంటారా? ఎస్ సార్. ధనురెడ్డి ఏమొస్తుంది సార్? చూడండి ఒకసారి, మనకి అప్ టు ఇండెక్స్ పొజిషన్ వరకు ఉంటే ఇన్ బిట్వీన్ లో మనం చేయాలంటే మనకి ఇండెక్స్ యూజ్ అవుతుంది. ఎట్ ది ఎండ్ లో యాడ్ చేస్తున్నాం కాబట్టి నో ఇష్యూ, ఎండ్ 6th పొజిషన్ లోనే యాడ్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు లాస్ట్ లోనే కదా డేటా వచ్చేది మనకి, 6th పొజిషన్ అన్నా. ఎస్ సార్. మనకి ఇంకా ఇన్ బిట్వీన్ మిడిల్ లో ఏమన్నా డేటా ఉందా? 0, 1, 2 తర్వాత 3, 4, 5 ఏమన్నా డేటా ఉన్నాయా మనకి? లేదు కదా. సో మనకు ఉన్నదే ఒక వాల్యూ 6th పొజిషన్ లో ఇన్సర్ట్ చేయమన్నాడు, చేసినాము, అది ఎండ్ లోనే వచ్చింది. అర్థమవుతున్నారా? నెక్స్ట్ చూడండి, అర్థమవుతుంది, ఇన్సర్ట్ అర్థమైందండి. నెక్స్ట్ చూడండి, రిమూవ్. నెక్స్ట్ ఏంటండి, లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ అంటున్నారు. రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందండి, రిమూవ్ చేస్తుంది వాల్యూస్ ని రిమూవ్ చేస్తుంది. ఎలా రిమూవ్ చేస్తుందండి, ఐటమ్ ఎలా రిమూవ్ చేస్తుంది, ఐటమ్ ఎలా రిమూవ్ చేస్తుందండి? చూడండి ఇక్కడ, టు రిమూవ్ ఎన్ ఐటమ్ బేస్డ్ ఆన్ వాల్యూ బేస్ చేసుకొని మనకు ఐటమ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఐటమ్ అంటే ఇప్పుడు 10 ఒక ఐటమ్, 20 ఒక ఐటమ్, 10 ఒక ఐటమ్. ఇప్పుడు ఎలా ఉన్నాయి చూసారండి, సపరేటెడ్ బై కామర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం ఐటమ్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను నెంబర్స్ ఈక్వల్ టు 10, 10, 20, 30, 10, 40, 10 తీసుకున్నాను. రిమూవ్ 10 అన్నాను. ఏమన్నానండి, రిమూవ్ 10 అన్నాను. ఇప్పుడు ఏ 10 నాకు అవుట్పుట్ ఏమొస్తుంది,
10 రిమూవ్ చేయమన్నాను, నాకు అవుట్పుట్ ఏం వస్తుంది? Yeah, 20, 30, 40. 20, 30, 40 ఆల్ 10s రిమూవ్ అవుతాయి అంటావు. All tells values same ఉంటాయి అనుకుంటున్నాను. ఓకే కీర్తి, కీర్తి సార్ నువ్వు కూడా అంతేనా? 3 10s రిమూవ్ అవుతాయా? ఓన్లీ 1 10 ఒక్కటైనా రిమూవ్? రిమూవ్ అవుతుంది, ఏ 10 ఒక్కటైనా రిమూవ్ రిమూవ్ అవుతుంది? అవుతుంది. ఏ 10 రిమూవ్ అవుతుంది? అక్కడ స్పెసిఫై చేయలేదు కదా సార్, ఫస్ట్ దా సెకండ్ దాని. మరి ఎలా ఏ 10 అని చేస్తాం మనం? మనకు ఒక 10 అనుకున్నాను నేను, ఆ 10 కావాలి, కాకపోతే నేను రిమూవ్ యూజ్ చేసినానంటే నాకు బేస్డ్ ఆన్ వాల్యూనే రిమూవ్ అవుతుంది. మరి నాకేమో ఒక 10 రిమూవ్ అవ్వాలి, ఇక్కడ 3 10s ఉన్నాయి, ఎలా మరి? అయితే 3 టైమ్స్ రిమూవ్ అవుతాయి అనుకుంటా. 3 అవుతాయంటావా? సరే ఒకసారి చూడండి ఎన్ని 10s రిమూవ్ అయినాయండి. ఒక్కటే అయింది సార్. ఒక్కటే అవుతుంది. ఫస్ట్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ మాత్రమే, ఆ ఐటమ్ మాత్రమే మనకి రిమూవ్ అవుతుంది. ఓకేనా? ఆ వాల్యూ మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓకేనా? మిగతా ఏవి రిమూవ్ అవుతాయి. ఇప్పుడు నేను మళ్ళీ రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మళ్ళీ నాకు నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ 10 రిమూవ్ అవ్వి 20, మళ్ళీ 30, 40. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ 10 ఏముంది ఇప్పుడు? ఫస్ట్ ఏదైతే 20కి ముందు ఉందో ఆ 10 రిమూవ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 10 రిమూవ్ చేస్తే లాస్ట్ 10 రిమూవ్ అవుతుంది. 10 ఎక్కడైతే ఉంటుందో ఫస్ట్ ఏదైతే వస్తుందో 10 ఆ 10 మాత్రమే రిమూవ్ అవుతుంది. నేను 10 ఇచ్చినాను, ఇఫ్ ఇన్ కేసు ఇక్కడ 20 ఇచ్చానంటే 20 రిమూవ్ అవుతుంది. అర్థమవుతుందా సార్? yes sir. నెక్స్ట్ చూడండి, పాప్ అన్నా కూడా రిమూవ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ రిమూవ్ అవుతుంది, ఇక్కడ రిమూవ్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ బేస్డ్ ఆన్ వాల్యూ మనకి ఏ వాల్యూ అయితే ఆ వాల్యూనే రిమూవ్ అవుతుంది. ఫస్ట్ ఒక రిపీటెడ్ 10 వచ్చినాయి, నాకు సెకండ్ 10 రిమూవ్ అవ్వాలి, కానీ ఇక్కడ నాకు ఫస్ట్ 10 రిమూవ్ అవుతుంది. నాకు అలా అవ్వకూడదు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్ రిమూవ్ చేసుకోవాలి. సో నాకు అప్పుడు నేను ఏం చేస్తానంటే పాప్ యూజ్ చేస్తాను. రిమూవ్ నాకు యూజ్ అవ్వదు కాబట్టి నేను పాప్ వెళ్తాను అనమాట. పాప్కి వెళ్ళి ఏం చేస్తాను? బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్. అప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ఇండెక్స్ నెంబర్ ఉంటుంది సార్. సో బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని నాకు ఏ 10 అయితే రిమూవ్ కావాలో, నాకు ఏ ఐటమ్ అయితే రిమూవ్ కావాలో నేను ఆ ఐటమ్ ని సింపుల్ గా రిమూవ్ చేసుకుంటాను. ఓకేనా? చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను, నెంబర్స్ ఈక్వల్ టు 10, 20, 30, 40 10 తీసుకున్నాను, 10th తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ 10 జీరో పొజిషన్ లో కావాలనుకున్నాను, ఈ 10 రిమూవ్ అవ్వాలనుకున్నాను. చూడండి ఇప్పుడు 20, 30, 40 10 ఉన్నది. అర్థమవుతున్నాను. నెక్స్ట్ చూడండి, డిలీట్ అన్నాడు. డిలీట్ అనేది మెథడ్ కాదండి. ఓకేనా? డిలీట్ అనేది మెథడ్ కాదు, కీవర్డ్. ఓకేనా? చూడండి మనం ఏంటంటే డిలీట్ కీవర్డ్ కాబట్టి మనకు ఎక్కడ కావాల్సి అక్కడ యూజ్ చేసుకుంటాం. నెంబర్స్ చూడండి 10, 20, 30, 40 ఉంది. ఇప్పుడు ఏమున్నాయండి? 10, 20, 30, 40 స్లైసింగ్ చేయండి. డిలీట్ నెంబర్ 0 నుంచి 2 వరకు పోతాయి అంటున్నారు. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందండి? ఏమొస్తుంది? వాళ్ళు రాలేదు ఇంకా, రావట 20, 40. 20, 40. 0 నుంచి 2 వరకు అన్నారు. 0, 1, 2, 1 కాదు, 0 నుంచి 2 వరకు. 40 ఒక్కటే ఉంది సార్. 40 ఒకటే ఉంటుందా? నేను స్లైసింగ్ లో ఏం చెప్తున్నాను? ఒకటి తగ్గించి తీసుకోవాలి, n-1 చేస్తాము అని చెప్పినాను. అయిందా మీకు? అసలు కాన్సెప్ట్ అయిందా స్లైసింగ్? అయిందా అవ్వలేదా ధనురెడ్డి? క్లాస్ లో లేను సార్. ఓకే మేడం. కాలేదు 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 క్యా కాలేదు? ఇదిగోండి చేసినాం మనం స్లైసింగ్. ప్రాక్టీస్ చేయలే ధనురెడ్డి, నువ్వు ప్రాక్టీస్ చేయలే, తెలిసిపోతుంది. ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఇక్కడ 0 నుంచి 2 వరకు అన్నారు. 0, 1, 2, 3. ఇప్పుడు మనం ఏం చేస్తాం? n-1 ఒకటి తగ్గించి తీసుకోవాలని చెప్పినాను. అప్పుడేముంది? 10, 20 పోతాయి, మనకు వచ్చేది 30, 40.
చూడండి ఒకసారి 30, 40 మాత్రమే మనం, ఎందుకంటే 0, 1 పోయినాయి కాబట్టి. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, లిస్ట్ డాట్ క్లియర్ ఆఫ్ అన్నాను. ఏంటండి లిస్ట్ డాట్ క్లియర్ ఆఫ్? క్లియర్ అంటే ఏమవుతుందండి? క్లియర్ అంటే ఏంటి? చూడండి అక్కడ చదవండి ఒకసారి. క్లియర్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ లిస్ట్ అండ్ రిటర్న్స్ ఎంప్టీ లిస్ట్. ఏమవుతుందండి? లిస్ట్ లో ఉన్న మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ లో మనం లిస్ట్ ఆఫ్ డేటా తీసుకుంటున్నామో ఆ లిస్ట్ ఆఫ్ డేటా మనం క్లియర్ చేసినప్పుడు ఆ క్లియర్ ఆఫ్ లో మొత్తం ఆ లిస్ట్ లో ఉన్న డేటా మొత్తం రిమూవ్ అయిపోతుంది. క్లియర్ అయిపోయి ఓన్లీ మనకి లిస్ట్ ఎంప్టీ లిస్ట్ మాత్రమే ఉంటది. ఓకేనా? లిస్ట్ పోదండి, లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ మాత్రమే మనకి డిలీట్ అవుతుంది, అంటే క్లియర్ అవుతుంది. అర్థమవుతుందా? ఓన్లీ మనకి లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ మాత్రమే క్లియర్ అవుతున్నాయి, ఎంటీ లిస్ట్ మాత్రం ప్రెజెంట్ అయ్యే ఉంటది ఎప్పుడు మనం క్లియర్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు. ఓకేనా? చూడండి ఇప్పుడు నాకు డేటా అవుట్పుట్ ఏమొస్తుందండి? అవుట్పుట్ ఏమొస్తుంది? రెడ్డి కీర్తి ఇక్కడే ఉంది మీకు. అవుట్పుట్ మొత్తం మీకు ఏమొస్తుందో ఇక్కడే ఉంది. అది చదివితే ఇక్కడ అవుట్పుట్ లిస్ట్ మొత్తం లిస్ట్ మొత్తం ఎంటీ అవుతుంది సార్. ఐ మీన్ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ మాత్రమే క్లియర్ అవుతాయి, ఎంటీ లిస్ట్ ఉంటది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? క్లియర్. యా సార్, ఎంటీ లిస్ట్ మాత్రమే వస్తుంది. ఎంటీ ఎస్ అన్న. ఇప్పుడు దీనికి అవుట్పుట్ చెప్పగలుగుతారు. ఆల్రెడీ మీరు ఎక్స్టెండ్ మెథడ్ చూసినారు, క్లియర్ అయిపోయింది డేటా. ఇప్పుడు ఫస్ట్ ఏంటండి, ఏ డాట్ క్లియర్ ఆఫ్ అని రాసినాను, డేటాలో లిస్ట్ లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోయి ఇప్పుడు నాకు ఎంటీ లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆ ఎంటీ లిస్ట్ లో ఎక్స్టెండ్ ఆఫ్ 5, 6, 7, 8 అన్నాను. ఇప్పుడు ఏమొస్తుంది? ఏమొస్తుంది అవుట్పుట్? 5, 6, 7, 8. 5, 6, 7, 8 పక్క ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ ఏం చేస్తుంది సార్? ఎక్స్టెండ్ ఏం చేస్తుంది? ఎక్స్టెండ్ ఏం చేస్తుంది సార్? చూడండి ఒకసారి, ఎక్స్టెండ్ ఏం చేస్తుంది చదవండి ఒకసారి. ఇట్ యాడ్స్ ఇండివిజువల్లీ ఐటమ్ ఎట్ ది ఎండ్. చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది? కీర్తి 5, 5, 6, 7, 8. 5, 6, 7, 8 అంతేనా? Yes, sir. చూడండి 5, 6, 7, 8 లాస్ట్ లో యాడ్ చేసింది మనం ఏదైతే యాడ్ అవుతుందో అది మాత్రమే ఇండివిజువల్ గా ఎంటీ లిస్ట్ లో మనకి వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రివర్స్ అంటున్నారు. రివర్స్ ఎంటైర్ లిస్ట్. ఏమంటున్నారండి? ఎంటైర్ లిస్ట్ రివర్స్ అవుతుంది అంటున్నారు. L = సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు ఎంటైర్ లిస్ట్ రివర్స్ అయిందంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. చెప్పాలండి, అవుట్పుట్ ఏమొస్తుంది? చూడండి ఇక్కడ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ ఆఫ్ డేటా ఏమవుతుందని చెప్పాను? రివర్స్ అయిద్ది అన్నాను. రివర్స్ అయితే ఎలా అవుతుందండి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ధను అని ఉంది. ధను రివర్స్ అయితే ఏమవుతుంది? ఆ నేమ్ రివర్స్ లో వస్తుంది. డిహెచ్ఏ ఎన్యూ కాస్త ఏమవుతుంది? యూ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? లిస్ట్ ఆఫ్ డేటా నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 4, 9 ఒకటి వస్తుంది సార్. 4.9. ఓకేనా? 4.9 కాదు. అదే 4.9. చూడండి ఒకసారి, లిస్ట్ ఆఫ్ డేటా ఏమైందండి? రివర్స్ అయింది అంతే. ఓకేనా? అర్థమైందా ధనురెడ్డి?
Yes, sir. నెక్స్ట్ చూడండి లిస్ట్ షార్ట్ టాప్ అంటున్నాను. షార్ట్ టాప్ ఏం చేస్తుంది చూడండి. ఇట్ షార్ట్స్ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ డేటా అనేది షార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి లిస్ట్ ఆఫ్ డేటా తీసుకున్నాను. 125 4.1 ఉంది. అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది డేటా. అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ చూడండి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి? అసెండింగ్ ఆర్డర్ అంటే డేటా ఎలా తీసుకుంటది? స్మాల్ టు బిగ్ సార్. స్మాల్ టు బిగ్. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. 1 4.2 5 20 సార్. నైస్, ఎక్సలెంట్. అసెండింగ్ ఆర్డర్ లో తీసుకుంటున్నాం కాబట్టి మనకి స్మాల్ టు బిగ్ వస్తుంది. ఏం చేస్తున్నాం? జస్ట్ షార్ట్ ఆఫ్ అంటున్నాం. షార్ట్ ఆఫ్ అంటే డేటాని అసెండింగ్ ఆర్డర్ లో తీసుకుంటది. ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ షార్ట్ ఆఫ్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నారు. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఏంటండి? షార్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది, దానికి రివర్స్ అంటే డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా. డిసెండింగ్ ఆర్డర్ ఎలా తీసుకుంటది? బిగ్ టు స్మాల్ సార్. బిగ్ టు స్మాల్ తీసుకుంటది. దేని అవుట్పుట్ ఏమొస్తుందమ్మా ఇక్కడ? 20 5 5 5 5 4.2 1 సార్. 4.21 చూడండి 4.21. బిగ్ టు స్మాల్ తీసుకుంటుంది. 20 5 5 4.21. ఓకేనా. నెక్స్ట్ చెప్పండి. చెప్పగలుగుతారా ఇది? జస్ట్ షార్ట్ ఆఫ్ అన్నారు. షార్ట్ ఆఫ్ అంటే ఎలా తీసుకుంటుంది డేటా? ఎలా తీసుకుంటుందండి? షార్ట్ ఆఫ్ అంటే ఎలా తీసుకుంటుంది డేటా? షార్ట్ ఆఫ్ అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ షార్ట్ తీసుకోవాలి. ఆఫ్ అంటే అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటది. షార్ట్ ఆఫ్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అసెండింగ్ ఆర్డర్. రాసినాను. ఇప్పుడు ఇక్కడ నేను ఓకే. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదే రివర్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ కూడా రాయొచ్చు మేడం. ఇక్కడ ఏం రాస్తాను? అప్పుడు రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి నేను? ఫాల్స్ రాస్తాను. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది? నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. షార్ట్ ఆఫ్ అన్నా సేమ్ తీసుకుంటది, షార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ తీసుకున్నా సేమ్ వస్తుంది. ఇప్పుడు రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ తీసుకున్నా, ఫాల్స్ కాకుండా జీరో తీసుకుంటే అవుతుందా? చూడండి ఒకసారి. అవ్వదు. ఎందుకు అవుతుంది మేడం? రివర్స్ అన్నా ఫాల్స్ అన్నా సేమ్ కదా. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు షార్ట్ అంటే ఏం తీసుకుంటదండి? షార్ట్ ఆఫ్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో తీసుకుంటది. ఓకేనా. లిస్ట్ డాట్ షార్ట్ ఆఫ్ లో మనం అసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవచ్చు. షార్ట్ ఆఫ్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో డేటా తీసుకుంటది. షార్ట్ ఆఫ్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటున్నామంటే మనకి అసెండింగ్ ఆర్డర్ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ చేస్తున్నాం. అసెండింగ్ ఆర్డర్ రివర్స్ అంటే ఏంటండి? డిసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి వచ్చింది, ఎక్కువ నుంచి తక్కువకు రావాలని చెప్తున్నాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పగలుగుతారా? ఛాన్సెస్ ఉందా? అవుట్పుట్ ఏమన్నా వస్తుందా? ఆర్ఎల్సీ ఎర్రర్ వస్తుందా? చెప్పాలి. అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఏమొచ్చిందండి? ఫస్ట్ చూడండి ఏ వచ్చింది. నెక్స్ట్ వెయిట్ లో ఏమో ఏ ఉందా అని చూస్తుంది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వచ్చింది సార్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఏ చెక్ చేస్తుంది, తర్వాత ఏ దేంట్లో ఉంది, తర్వాత బి దేంట్లో ఉంది, సి దేంట్లో ఉంది, ఈ దేంట్లో ఉంది, ఎఫ్ దేంట్లో ఉంది, ఇలా చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చెప్తారా మరి? ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తారా? ఇప్పుడు ఏముంది? ఇప్పుడు వరకు నెంబర్స్ చూసినాము, ఆల్ఫాబెట్స్ చూసినాము. ఇప్పుడు ఏమంటున్నారు? ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు కంబైన్ చేసి ఇచ్చినారు. చెప్పాలి.
చూడండి కింద ఒక పాయింట్ ఉంది, పాయింట్ చదవండి, నోట్ చదవండి. Sort is an applicable for either only alphabets or only numeric values. ఏమంటున్నారండి? Sort అనేది either alphabets కను or numeric values కి applicable అవుతుంది. సో మనకి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ వాల్యూస్ రెండు కంబైన్ చేసి మరి మనకు అది పాసిబుల్ అవుతుందా, అప్లికబుల్ అవుతుందా? ఇలా అప్లికబుల్ ఎర్రర్ వస్తుంది సార్. ఏఆర్ఆర్ వస్తుంది. గంటే అయిపోయింది, ఆలోచించేది ఏముంది? ఓకేనా? యా, అర్థమైనా ఇక్కడ వరకు మెథడ్స్? Yes, sir. ఓకే మేడం.